ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి విపరీతంగా కష్టపడే హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. సినిమా పట్ల ప్యాషన్ ఉన్న ఈ యువ హీరో కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ వస్తున్నారు. కానీ కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం అందుకోలేకపోయారు. ఓ హిట్ కొట్టాడని అనుకునే లోపే మరో ఫ్లాప్ పడడంతో అతని కెరీర్ ఏమంత సాఫీగా సాగటం లేదు. ఇటీవల మజాకా మూవీతో నిరాశపరిచిన సందీప్ టాలీవుడ్లో 15 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సందీప్ కిషన్ ప్రస్థానం అనే సినిమాతో సినీ ప్రస్థానం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దేవకట్ట దర్శకత్వంలో సర్వానంద్ హీరోగా నటించిన ఈ పొలిటికల్ డ్రామాలో సందీప్ నటించారు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇది 2010 ఏప్రిల్ 16న ఈ సినిమా రిలీజ్ అయింది. నేటికి సినిమా వచ్చి సరిగ్గా 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ లెటర్ను ఎక్స్లో పోస్ట్ చేశారు. నా స్నేహితులందరికీ, శ్రేయోభిలాషులు, అభిమానులందరికీ ఓ ప్రేమలేఖ. 15 సంవత్సరాల క్రితం నన్ను సృష్టించినందుకు ధన్యవాదాలు. నా విమర్శకులు, నన్ను టార్గెట్గా చేసుకున్న హేటర్స్ కూడా దీన్ని చదవచ్చు. ఎందుకంటే కాలక్రమేణా నేను మిమ్మల్ని కూడా గెలుస్తాను అని పేర్కొన్నారు. వావ్! 15 సంవత్సరాలు చాలా త్వరగా గడిచిపోయాయి. ఇది ఎంత పెద్ద సాహసం! ఎప్పటికీ లోపల ఆ పిల్లగాడే అనిపిస్తోంది. కానీ ఇప్పుడు నేను బాధ్యతలను తెలుసుకున్న పిల్లవాడిని. స్కూల్లో నన్ను సందీప్, పదం సందీప్, శాండీ అని పిలిచేవారు. కిషన్ నా పేరులో ఒక భాగమని నేను మర్చిపోయాను. సందీప్ కిషన్ అనేది 15 ఏళ్ల క్రితం మీరు నాకు ఇచ్చిన గుర్తింపు. నేను గర్వంగా, బాధ్యతతో తీసుకువెళ్తున్న గుర్తింపు. నా ప్రతి సినిమాలో నా ఉద్దేశం, ఆశయం, ప్రయత్నం అత్యుత్తమంగా ఉండేలా చూసుకోవడానికి నేను ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంటాను. నేను కొన్నిసార్లు పెద్ద విజయాలు సాధించాను. చాలాసార్లు ఓడిపోయాను. కానీ అన్ని సందర్భాల్లోనూ నేను నా సర్వస్వం ఇచ్చాను. నేను ఎప్పుడూ కేస్ స్టడీలను నమ్ముతాను. నా కెరీర్ కేస్ స్టడీ ఒక మిరాకిల్ కంటే తక్కువ కాదు. మీరు ప్రతిసారి నాకు అండగా నిలిచారు. నా బెస్ట్ ఇచ్చినప్పుడు బ్యాక్ డేస్లోనూ మీరు నాపై విశ్వాసం ఉంచారు. అది మిమ్మల్ని నాకు నిజంగా స్పెషల్గా మార్చింది. మీరే నా మిరాకిల్, మీరే నా గుర్తింపు. నేను ఈరోజు ఇలా ఉన్నందుకు మీకు రుణపడి ఉన్నాను. నా భయాలు తప్పని నిరూపించి ప్రతిసారి నాకు బలాన్ని ఇచ్చారు. మీ అందరికీ గర్వపడేలా చేస్తానని నా హృదయపూర్వకంగా నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. అదే నా ఆశయం, అతిపెద్ద మోటివేషన్. నా ప్రపంచాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దినందుకు ధన్యవాదాలు. మీరు నా బెస్ట్ లవ్ స్టోరీ. నేను నిజంగా కష్టాన్ని ప్రేమించేవాడిని. ప్రామిస్ చేస్తున్నాను. ఈ ట్వీట్ను ఏప్రిల్ 16, 2026న మళ్ళీ చూడటానికి సేవ్ చేస్తున్నాను అని సందీప్ కిషన్ తన లెటర్లో రాసుకొచ్చారు.